2024లో ఒక కొత్త క్రియేటర్ యూట్యూబ్‌లోకి వచ్చి తన ఛానెల్‌లో మానిటైజేషన్ చేసి ఎర్న్ చేయాలనుకుంటే గనక కంపల్సరీ. సో, తప్పకుండా ఈ రూల్స్ అయితే పాటించాలండి. 2024లో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశారో అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళు మానిటైజేషన్ అవ్వాలి. వాళ్ళు ఖచ్చితంగా ఎర్న్ చేయాలంటే ఈ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అదేవిధంగా ఈ విధంగా వాళ్ళైతే కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మానిటైజేషన్ అయ్యేటప్పుడు ఫుల్ ప్రాసెస్ అనేది కూడా నేను ఇప్పుడైతే చెప్తాను. సో, ఏ రకంగా మానిటైజేషన్ అవుతది, అదేవిధంగా మానిటైజేషన్ అయిన తర్వాత మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, సో మీకు పిన్ ఎప్పుడొస్తుంది, ఆ పిన్ మీరు ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఒకవేళ పిన్ రాకపోతే ఏం చేయాలి, ఎన్నిసార్లు అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తాను. ఫుల్‌గా న్యూగా అసలు యూట్యూబ్ కోసం ఏం తెలియని వ్యక్తి ఇప్పుడు మామూలుగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత 1 ఇయర్‌లో సో వాళ్ళకైతే ఒక మెయిల్ అయితే వస్తుందండి యూట్యూబ్ టీం నుంచి. వచ్చిన తర్వాత వాళ్ళైతే మానిటైజేషన్‌కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మానిటైజేషన్‌కి అప్లై చేసుకుంటే ముందు మీరైతే కంపల్సరీ మీ దగ్గర అయితే పాన్ కార్డ్ అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా ఆధార్ కార్డులో అడ్రస్ కూడా కరెక్ట్‌గా అయితే పెట్టుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా కరెక్ట్‌గా పెట్టుకోవాలండి. సో మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో సో మీ మెయిల్ ఐడిలో కూడా మీరు మీ యొక్క ఫోటో అయితే పెట్టండి. అదేవిధంగా మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అడ్రస్ కూడా మీ మెయిల్ ఐడి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరైతే గూగుల్లోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళినట్లయితే అక్కడైతే మీకు ఈ యొక్క సెట్టింగ్ అయితే మీకు కనబడుతుంది. సో అక్కడికి వెళ్ళి మీరైతే మీకు మెయిల్ ఐడికి రికవరీ ఈమెయిల్, అదేవిధంగా రికవరీ ఫోన్ నెంబరు, సో ఫుల్ అడ్రస్, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఇచ్చుకోండి. సో తర్వాత మీరైతే యాడ్సెన్స్కి అప్లై చేయండి. సో మీరు ఎప్పుడైతే యూట్యూబ్ మెయిల్ పంపిస్తుందో మెయిల్ పంపించిన వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవడానికి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు డైరెక్ట్ ఏంటంటే సో మీకు అక్కడ మీ అడ్రస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఫుల్ అడ్రస్. అదేవిధంగా మీ పాన్ కార్డు మీకు ఐడి వెరిఫికేషన్లో పనికి వస్తుందండి. సో పాన్ కార్డ్ అనేది తర్వాత యూజ్ అవుతుంది. సో ఆధార్ కార్డులో ఉన్న ఫుల్ అడ్రస్ అయితే ఇవ్వండి, డోర్ నెంబరు అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఇవ్వండి, మీ అడ్రస్ అంతా కూడా. సో మీ పిన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే మీకు వాళ్ళైతే ఒక పోస్ట్లో పిన్ అయితే పంపిస్తారు కదా, ఆ పిన్ మీకు రావాలంటే కనుక అడ్రస్ వెరిఫికేషన్ కోసం కంపల్సరీ ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ మీకు పేమెంట్ వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా చెక్ చేస్తారండి వాళ్ళు. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఆ నేము, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అవుతుంది వాళ్ళైతే పేమెంట్ అయితే మీకైతే పంపిస్తారు, లేదంటే కనుక హోల్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా మీరు యాడ్సెన్స్లో ఎవరి డీటెయిల్స్ అయితే ఇస్తారో మీరు ఎవరైతే మీ ఆధార్ కార్డులో నేమ్స్, అదేవిధంగా పర్ఫెక్ట్గా మీ ఈమెయిల్ ఐడి వేరే ఏ పేరు మీద ఇచ్చినా పర్లేదండి. ఈమెయిల్ ఐడి ఎవరితో వాడుకున్నా పర్లేదు. సో కన్ఫామ్గా మీరైతే మీ యొక్క అడ్రస్ ఏదైతే ఇస్తారో యాడ్సెన్స్లో ఆ అడ్రస్కి మీరు పేమెంట్ తీసుకున్నప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తారు కదా, సో దానికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అవ్వాలండి. అదేవిధంగా మీరు ఐడి వెరిఫికేషన్ చేస్తారు కదా, పాన్ కార్డు కూడా పర్ఫెక్ట్గా వాళ్ళదే అయ్యి ఉండాలి. ఈ 3 కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే మీకైతే పేమెంట్ అయితే వస్తుందండి. మెయిల్ ఐడి మీరు ఏ నేమ్తో ఇచ్చినా పర్లేదు, మెయిల్ ఐడి పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఈ 3 పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ విధంగా మానిటైజేషన్ ప్రాసెస్ అనేది యూట్యూబ్ టీం అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు 2024లో అయితే కొనసాగిస్తుంది. సో గతంలో కూడా ఇదే మాదిరిగా కొనసాగించింది. సో మీరు ఎప్పుడైతే ఇలా అప్లై చేసుకుంటారో మీకైతే మీ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఓకే అయినట్లయితే కనుక మళ్ళీ మీకైతే మెయిల్ అయితే వస్తుంది, మీ మానిటైజేషన్ అనేది మీకైతే ఇచ్చామని చెప్పేసి. లేదంటే కనుక ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అన్సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు దేనికోసం మీ ఛానల్లో మానిటైజేషన్ క్వాలిఫై అవ్వలేదు ఏంటంది వాళ్ళైతే వివరించి ఒక మెయిల్ అయితే పంపిస్తారు. లేదా మీకు ఎక్కడైతే మీకు మానిటైజేషన్కి అప్లై చేసుకున్న మానిటైజేషన్ సెక్షన్ ఉందో సో అందులోనే చెప్తారు మీ ఛానల్ ఈ ప్రాబ్లం ఉందో లేదా మిస్లీడింగ్ డేటా ఎట్లా ఏదో రీజన్ చెప్తారు. దాన్ని మీరు రెక్టిఫై చేసుకుని వెంటనే కనుక మీరైతే మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలా అప్లై చేసుకున్నట్లయితే కనుక మళ్ళీ మీకైతే మానిటైజేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి, మీరు కనుక ఎలిజిబిలిటీ అయితే కనుక. సో ఆ తర్వాత మీకైతే ఒక $20, $10 చాలు. $10 వచ్చిన తర్వాత మీకు యాడ్సెన్స్లోకి యాడ్ అయిన తర్వాత మీకైతే పిన్ వెరిఫికేషన్ చేసుకోమని అంటారు. అంటే యాడ్సెన్స్లో పిన్ వెరిఫికేషన్ కోసం మీ అడ్రస్ పిన్ వెరిఫికేషన్ కోసం మీకు ఆప్షన్ వస్తుంది పాపప్ కింద. సో ఆప్షన్ యాడ్సెన్స్లో ఎప్పుడైతే మీరు ఓకే చేస్తారో మీ పాన్ కార్డ్ అయితే ఇస్తారో, మీరు ఎప్పుడైతే మీ పాన్ కార్డు ఆ నెంబర్ కొట్టి మీరైతే ఓకే చేస్తారో అప్పుడైతే మీకైతే యూట్యూబ్ టీం వాళ్ళు ఒక పిన్ అయితే పంపిస్తారండి. ఆ పిన్ అనేది రావడానికి ఒక 1 month అయితే పడుతుంది. అదైతే సెండ్ చేస్తారు. మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో యాడ్సెన్స్లో ఆ అడ్రస్కి అయితే ఆ పిన్ అయితే సెండ్ అవుతుంది. ఆ పిన్ వచ్చిన తర్వాత అక్కడ ఎంటర్ చేస్తే కనుక మీ పేమెంట్స్ అనేది మీకు అప్పటి నుంచి అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది. సో ఇదంతా ప్రాసెస్ అనేది మీకు యాడ్సెన్స్లో కొన్ని డబ్బులు అయితే అంటే మీకు కొన్ని డాలర్స్ ఒక $10, $15, $20 అలా యాడ్ అయిన తర్వాత
మీకైతే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. పిన్ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అప్పటి నుంచి మీకు యాడ్సెన్స్ అనేది ఓకే అయిపోద్దండి. ఇంకా పేమెంట్స్ మీకు వచ్చినట్లయితే కనుక ప్రతి నెల కూడా ఒక $100 రీచ్ అయిన తర్వాత మీకైతే యాడ్సెన్స్ వాళ్ళైతే పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి పంపడం జరుగుతుంది. సో తర్వాత మీరు ఆ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు కదండి, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్నప్పుడు కూడా యాడ్సెన్స్లో ఏ డీటెయిల్స్తో మీరు ఇచ్చారో ఆధార్ కార్డులో డీటెయిల్స్, అదే డీటెయిల్స్తో మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. అలా బ్యాంక్ అకౌంట్ కూడా సేమ్ ఇస్తేనే మీకైతే వాళ్ళైతే పేమెంట్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఈమెయిల్ ఐడి ఏది ఇచ్చినా పర్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈమెయిల్ ఐడి ఏది ఇచ్చినా పర్లేదు, మీ ఆధార్ కార్డు మీరు ఇస్తారు కదా, మీరు యాడ్సెన్స్లో డీటెయిల్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అదేవిధంగా పాన్ కార్డు కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టయితే చూసుకోండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇట్లా ఉంటే కనుక మీకు ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో మీరు యాడ్సెన్స్కి అయితే అప్లై చేసుకోండి. లేదా ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ చేసుకోండి, మీరు అన్ని కరెక్ట్గా పెట్టుకోండి. సో తర్వాత అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు తర్వాత ఇబ్బంది పడిపోయి మీకు యాడ్సెన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత తప్పు డీటెయిల్స్ ఇస్తే కనుక వాళ్ళైతే మీ మానిటైజేషన్ కూడా ఓల్డ్లో పెట్టడం జరుగుతుంది. ఐడి వెరిఫికేషన్ కూడా వాళ్ళైతే నిలిపివేస్తారు, రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. యూట్యూబ్ రూల్స్ అనేది 2024లో చాలా స్ట్రిక్ట్ చేసిందండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే వాళ్ళైతే మానిటైజేషన్ అయితే ఇస్తున్నారు. కొన్ని ఛానల్కే కొన్ని మానిటైజేషన్ అయితే ఇస్తున్నారండి, అన్ని ఛానల్ కాదు. థర్డ్ పార్టీ కంటెంట్ కనుక మీరు చేస్తున్నట్లయితే, అంటే మీరు ఏదైనా ఫొటోస్ పెట్టి మీరు వీడియోలు చేస్తున్నట్లయితే కనుక మీకు అప్లై చేసిన వెంటనే మానిటైజేషన్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇవ్వడం లేదండి. ఒకసారి అయితే ఆపుతున్నారు. సో మళ్ళీ మీరు ఒక వీడియో తయారు చేసి ఆ వీడియో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లోడ్ చేస్తే అప్పుడైతే మీకు మానిటైజేషన్ అయితే వస్తుంది. ఆ ప్రాసెస్ అనేది ఇంకో వీడియోలో అయితే చెప్తాను, ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. ఎవరైనా మానిటైజేషన్ ఏదైనా కారణం వల్ల ఆపినట్లయితే కనుక ఆ కారణాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఎలా మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి అనేది నేను ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. సో మన ఛానల్ న్యూ క్రియేటర్స్ ఎవరైతే వచ్చారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే న్యూ క్రియేటర్స్ కోసం గైడెన్సీ కోసం ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. పక్కాగా జెన్యూన్గా వాళ్ళకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తామని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ యొక్క ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో.